అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 14/2/2024 నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా స్థాయిలో ధర్నాలు, బ్లాక్ బ్యాడ్జెస్తో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, అదేవిధంగా ర్యాలీలు, అనేక నిరసన కార్యక్రమాలు తాలూకా స్థాయి నుంచి నిన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా 100% ఉద్యమం సక్సెస్ అయిందని కూడా ఉద్యమాభినందనలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జేఏసీ కార్యకర్తలకు అలాగనే జేఏసీ లీడర్స్ అందరికి కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చలనం లేదు. మేమేమి కొత్త కోరికలు అడగటం లేదు, వింత కోరికలు కూడా అడగటం లేదు. మాకు బకాయి పడ్డటువంటి మా 26,000 కోట్ల రూపాయల డబ్బులు మాకు వెంటనే పేమెంట్ ఇవ్వని అడుగుతూ ఉంటాం. 4.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం చేస్తూనే ఉన్నాం. 12 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులు అయినాయి. ప్రతి మీటింగులో కూడా ఆర్థికమైనటువంటి అంశం మార్చిలో చేస్తాం, జూన్లో చేస్తాం, జూలైలో చేస్తామని చెప్పి 3.5 సంవత్సరం గడుపుతూ ఉంది. మొన్న జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా 26,000 కోట్ల రూపాయలు బకాయిలు జీపీఎఫ్లు అయితేనేమి, సరణ లీవ్లు అయితేనేమి, ఏపీజీలు అయితేనేమి, మెడికల్ బిల్స్ అయితేనేమి 26,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మార్చి నెల 5,500 కోట్లు ఇవ్వటము ఎంత మటుకు సరిపోతుంది, ఎంత మటుకు సమంజసమని కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ అడగటలేదు, మాణిక్యాలు అడగటలేదు. మేము దాచిపెట్టుకున్నటువంటి మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వండి, మా బిడ్డ పెళ్ళికి మాకు ఇవ్వండి, మేము దాచిపెట్టుకున్నటువంటి మా జీపీఎఫ్ డబ్బులు ఇవ్వండి, మా బిడ్డకి ఫీజు కట్టాలా, మేము దాచిపెట్టుకున్నటువంటి మా డబ్బులు మాకు వేయండి, మా ఆరోగ్యం బాగలేదని పెట్టుకుంటే కూడా ప్రభుత్వం మా మొర ఆలకించదు. మా సరెండర్ లీవ్లు 3 నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే ఏపీజీఎల్ఐ పరిస్థితి అయితే ఆ వెబ్సైటే పనిచేయట్లేదు. మేము కట్టిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు, మెచ్యూర్ అయినటువంటి బాండ్ ఇడిపోతున్నాయో తెలియదు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వం నమ్మకం కలిగించాలా. నమ్మకం కలిగించాల్సినటువంటి ప్రభుత్వమే ఆ డబ్బులు ఏమైపోయినాయో తేల్చకపోతే ఖాతాదారులుగా ఉన్నటువంటి మేము ఎవరికి చెప్పుకోవాలనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ డబ్బులు ఇవ్వటంలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా ఎరియర్ రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంకా ఇవ్వాల్సినటువంటి డిఏలు 2 ఉన్నాయి. ఆ 2 డిఏలు కూడా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1/9/2004 ముందు ఉన్నటువంటి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగులకి సిపిఎస్ నుంచి ఓపీఎస్ తేవాలని ప్రభుత్వం చేస్తామని చెప్పి కూడా ఈరోజు కూడా మీనమేషాలు లెక్కబడుతున్నటువంటి పరిస్థితి. కాంట్రాక్టు ఉద్యోగుల్ని 4 నెలల నుంచి లెక్కలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన డేటా చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణలో ముందు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డేటా కలెక్షన్ చేశారు. ఎవరైతే డేటా కరెక్ట్ వాళ్ళు పక్కన పెట్టారు. కానీ ఇవాళ ఎవరిదో డేటా బాగలేదని ఆర్థిక అధికారుల యొక్క ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లు వాటన్ని కూడా చూస్తుంటే 1949లో ఇచ్చినటువంటి పిఎస్సి ఆర్డర్స్ ఇప్పుడు కావాలంట. అది ప్రభుత్వాన్ని కదా బాధ్యత, ఉద్యోగులది బాధ్యత కాదు కదా. అదేవిధంగా ఇవాళ
చాలినటువంటి జీతాలతో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి ఈ సీజనల్ లస్కర్స్, అదేవిధంగా ఉర్చార్జుల వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వస్తున్నటువంటి దాఖలాలే లేవు. అలాగనే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకి మరి పొయ్యిలో నుంచి పెండంలో నుంచి పడ్డట్టుగా 211 అనేటువంటి నిబంధన ఒకటి పెట్టి మరి శాంక్షన్ స్ట్రెంగ్త్ అనేటువంటి చెప్పేసి ఉద్యోగులు మొత్తం కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళకి ప్రమోషన్లు రానటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి ఉద్యోగులకి మరి 2 సంవత్సరాల నుంచి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచుతామని చెప్తా రిటైర్డ్ అయ్యి వాళ్ళు అవుతూ ఉన్నారు. కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ లేదు. మరి ఏ విధమైనటువంటి జీతం లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి మేము అనేక రోజుల నుంచి మరి గత ప్రభుత్వంలో సంపాదించుకున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి మొన్నటిదాకా పెన్షనర్స్ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఈరోజు కూడా వాళ్ళని చర్చలకు పిలిచినటువంటి లేదు, వాళ్ళ సమస్య పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 10%, అదేవిధంగా 75 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 15% ఈ విధంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెంచినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పూర్తిగా తీసేసింది. గతంలో పిఆర్టీఎస్ రోడ్లో జరిగిన ఉద్యమం పుణ్యమాని మళ్ళా దాన్ని 7%, అలాగనే 10 ఇస్తున్నటువంటి దాన్ని 7%, మరి అదేవిధంగా 15 ఇస్తున్నటువంటి దాన్ని 12%కి మరి తగ్గించి ఇవ్వడం జరిగింది. మరి తగ్గించినటువంటి దాన్ని వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాన్ని కూడా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మేము రోడ్డు మీద పడ్డాము. మేము రోడ్డు మీద పడడానికి కారణం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమే తప్ప మా తప్పు మాత్రం లేదని కూడా ప్రజలు ఏదన్నా ఇన్కన్వీనియన్స్ ఏదైనా ఉంటే దాన్ని మా బాధ్యత లేదని ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని కూడా మేము తెలియజేస్తున్నాము. రేపు 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున మరి గతంలో బీఆర్టీసీ రోడ్లో ఎంత పెద్ద ఉద్యమం అయితే జరిగిందో అంతే పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మొత్తం కూడా విరివిగా పాల్గొని ఆ యొక్క సమావేశాన్ని, బీఆర్టీఎస్ రోడ్లో జరిగేటువంటి సమావేశాన్ని సక్సెస్ చేయాలని, భారీ ఎత్తున తరలి రావాలని కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా రేపు జిల్లాల పర్యటన రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 2 జేఏసీలో ఉన్నటువంటి 104 సంఘాలు 2గా చీలిపోయి ఒక వర్గానికి మరి జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు, మరొక వర్గానికి సెక్రటరీ జనరల్ హృదయరాజు గారు నాయకత్వం వహిస్తూ మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా 27న జరిగేటువంటి సమావేశం సక్సెస్ చేయమని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తాము. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులకి సంఘాలకి నాయకత్వం వహించేటువంటి ఏపీ జేఏసీ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించి ఎప్పటికప్పుడు పరిష్కారం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కారం చేసినా కానీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. 2022లో పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు పిఆర్సీకి సంబంధించి కానీ లేదా పిఆర్సీ ముందు కాలం నాటి డిఏ ఏరియాలు కానీ తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి 2 డిఏలకు సంబంధించి కానీ ఒక్క ఏరియర్ కూడా ఈ రోజుకి కూడా చెల్లించలేదు. అంతేకాదు పిఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు, అలాగే ఇతర ఏవైతే అరియర్లు ఉన్నాయో దాదాపు 20,000 కోట్ల రూపాయలు పైబడి ఉన్నటువంటి అరియర్లని చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ బకాయిలన్నీ దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ లెక్కలు తెలిసింది. ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్తూ ఉంటే ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణే తప్ప
ఒక్క బకాయి కూడా చెల్లించే పరిస్థితి లేదు. అట్లాగే 12వ పిఆర్సీ కమిషన్ని నియమించినట్టే నియమించి ఇప్పటి వరకు దాని విధి విధానాలు ఏంటనేటువంటిది ఇప్పటిదాకా స్పెసిఫై చేయలేదు. ఆ కమిషనర్ ఏం పని చేయాలో కూడా ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం చెప్పలేదు. పిఆర్సీ 1/7/2023 నుంచి అమలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 7 నెలలు గడిచింది. పిఆర్సీ కమిషన్ ఎప్పటి నుంచి పని ప్రారంభించినా కానీ మరో సంవత్సర కాలానికి కానీ ఆ పని పూర్తి కాని సందర్భంలో 30% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి ఏపీజేఏసీ కోరింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు. అట్లాగే సెప్టెంబర్ 2004 నుంచి ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం అనేటువంటిది ఉద్యోగులకి వర్తింపజేశారు. దాని ముందు ఏదైతే నియామక ప్రక్రియ పూర్తయిందో వాళ్ళందరినీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇచ్చింది. దాని ప్రకారం ఈ రాష్ట్రంలో 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల్ని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం అంతా పూర్తయినా కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మేనిఫెస్టోలో లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్కి సంబంధించి ఏదైతే తగ్గించారో దాన్ని తిరిగి రెస్టోర్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇట్లాంటి మొత్తం దాదాపు 20 సమస్యలతోటి ఏపీజేఏసీ మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్గా మొత్తం దాని వినతిపత్రాన్ని ఇచ్చింది. దానికి సంబంధించి వెంటనే పరిష్కారం చేయమని కోరింది. సమావేశం కేవలం ఏపీజేఏసీ తీసుకున్నటువంటి కార్యాచరణని పొడిగించడానికే తప్ప సమస్య పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం ఆలోచించట్లేదు అనేది అర్థమైంది. అందుకనే ఆ రోజునే ఏపీజేఏసీ పక్షాన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 14వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ కార్యాచరణ అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన కావచ్చు, 17వ తారీఖున తాలూకా స్థాయిలో ధర్నాలు ర్యాలీలు కావచ్చు, నిన్న 20వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు ర్యాలీ కావచ్చు, అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేసింది. కానీ ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చిన్నపాటి స్పందన కూడా కనపడటం లేదు. అంచేత రేపు 27వ తారీఖు చలో విజయవాడకి ఆల్రెడీ ఏపీజేఏసీ నోటీస్ ఇచ్చింది. 27వ తారీఖున జరిగేటువంటి చలో విజయవాడ ప్రోగ్రాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని 2022 ఫిబ్రవరి 3వ తారీఖున బీఆర్టీఎస్ ఉద్యమాన్ని ఏ రకంగా అయితే సృష్టించామో అట్లాంటి ఉద్యమాన్ని మరోసారి ఈ ప్రభుత్వానికి చూపించాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఏపీజేఏసీ ఇచ్చిన పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరి ద్వారా కోరుతాం. ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. దానిలో భాగంగా 3 నెలల కిందటనే ఒక మెమో ఇవ్వడం జరిగింది, రెగ్యులర్ చేస్తామని. ఈ పొత్తుడు కూడా అతిగతి లేని పరిస్థితి. మరి రేపు నాకు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెగ్యులర్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. నోటిఫికేషన్ రాకముందే కాంట్రాక్టులో ఉండే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలనుకుంటున్నాం. మరి ఒక డేట్ ఫిక్స్ చేసింది, దాదాపు 10,000 అంటున్నారు. ఎంతో కొంత మరి ఒకరికి దారి పెడితే పొదమలు కూడా రెగ్యులర్ అవుతారని ఆశాభావం ఉంది. కాబట్టి మరి ఎవరిని రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఆ జీవో లేదు, ఈ జీవో లేదు. పక్క రాష్ట్రంలో మాన్యువల్గా చేసుకున్నారు. ఆ మాన్యువల్ తర్వాత మరి అప్లోడ్ 2 months తర్వాత అప్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి వీళ్ళు కూడా మాన్యువల్గా చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఇమ్మీడియట్గా మాన్యువల్గా చేసి రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చేసినాం. అదేవిధంగా ఓపీఎస్ చేస్తామని చెప్పి సిపిఎస్ నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారం రోజులు చేస్తామన్నారు. దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలలైనా ఆ దిశగా అడుగులు వేయదు. మరి కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ దిశగా అడుగులు వేయడం జరిగింది. మరి ఏ రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా టీచర్స్ గతంలో సంపాదించుకునే రాయితీని ఇప్పుడు తీసేయడం జరిగింది. 2 years రెగ్యులర్ చేసిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని, అది లేకుండా ఇమ్మీడియట్గా డిఎస్లో రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో సర్వే చేయమని చెప్పారు. ఇప్పుడు అది లేకుండా మళ్ళీ కొత్త జీవోని తీసుకొచ్చి అన్యాయంగా పెట్టడం జరిగింది. గతంలో సాధించుకునే రాయితీలను కూడా ఈ ప్రభుత్వం తీసేస్తుంది. కాబట్టి అదేవిధంగా మా పెన్షన్స్ కూడా గత ప్రభుత్వంలో 10%, 15%, 10% 70 సంవత్సరాలకు, 75 దాటితో 15% సాధించుకుంటే ఉన్నదాన్ని తీసేసింది ఈ ప్రభుత్వం. మేము గొంతమే కోరుకోగలం కదా. మా ఉన్నదాన్ని ఎంటర్ చేయమని చెప్తున్నాం. మరి 10 చేయమంటున్నాం. 7 నుంచి 10, 12 నుంచి 15 చేయడం. మరి పక్క రాష్ట్రంలో 10ని 15 చేయడం జరిగింది, 15ని 20 చేయడం జరిగింది. మేము ఆ దిశకు కూడా అడగలేదు. మాది ఏదైతే తగ్గించారో ఆ తగ్గించే దాన్ని ఇవ్వని కూడా అడుగుతాం. మరి ఐఆర్ అనేది 5 సంవత్సరాలకు ఒక జరుగుతుంది. ఐఆర్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎలా గత ముఖ్యమంత్రులు కానీ గత ప్రభుత్వం కానీ 11 పిఆర్సీలు కూడా ఎలక్షన్ బిఫోరే ఐఆర్ ప్రకటించబడడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ బిఫోరే
నోటిఫికేషన్ రాకముందే ఐఆర్ ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.